సార్ పిలిచారట. ఒక్కసారి కాదు 3 సార్లు పిలిచాను. ఆఫీస్కి లేట్గా ఎందుకు వస్తున్నారు? అయ్యా, తమరు దైవభక్తులని, పూజలు పురస్కారాలు అంటే తమకు చాలా ఇష్టమని తమ పేరిట గుళ్ళో అర్చన చేయించి వస్తున్నాను. రేపటి నుంచి మీరు ఆఫీస్కి ఆలస్యంగా వస్తే పోయిన మీ ఉద్యోగం కోసం మీరు అర్చన చేయించాల్సి ఉంటుంది. అయ్యా 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 అంత మాట అనకండి. అవును, ఈ లెడ్జర్ బుక్ చూస్తున్న మీరేనా? చెప్తాం, నేనేనండి. తులసమ్మ అనే ఆవిడకి ప్రతి నెల మీరు డబ్బు పంపిస్తున్నారు. ఎవరా తులసమ్మ? తులసమ్మ ఆవిడ ఆవిడ ఆవిడే ఎవరో చెప్పు. ఎవరో నాకు తెలియదండి. ఎవరో తెలియకుండా డబ్బు పంపిస్తున్నారా? నాన్నగారు పంపించమన్నారండి. నాన్నగారికి ఆవిడకి సంబంధం ఏంటి? అది తెలియదండి. 25 ఏళ్లుగా ఏడాదికి 10,000 చొప్పున పంపిస్తూనే ఉన్నామండి. 2,50,000 రూపీస్. అంత డబ్బు ఆవిడ పంపించడానికి కారణం ఆఫీస్ మేనేజర్ ఏంటి కూడా మీకు తెలియదు అనమాట. ఆమె ఈ కంపెనీలో ఏమైనా షేర్ హోల్డరా? బాబు, ఈ వివరాలు నన్ను అడిగే కంటే తమరే నాన్నగారిని అడిగితే. ఆ విషయం మీరేం చెప్పక్కర్లేదు. ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. తులసమ్మ. అమ్మా తులసమ్మ తల్లి, అమ్మా తులసమ్మ తల్లి. పంతులు గారా, రండి బాబు రండి, కూర్చోండి. అలాగే. దాహం పుచ్చుకుంటారా? వద్దు తల్లి వద్దు. మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆహా, నా వల్ల కాదు తల్లి. నీ మనవడికి వివాహం చేయటం ఈ జన్మలో నా వల్ల కాదు తల్లి, నా వల్ల కాదు. ఏం చెప్పను తల్లి, ఎక్కడ పోయి అడిగినా కూడా వాడు తాగుపోతూ తిరిగిపోతూ చీప్ అంటున్నారు. పైగా తల్లి తండ్రి కూడా ఎవడో తెలియని అనాథ బిడ్డను తెచ్చి పెంచావట. పంతులు గారు, ఏమిటి మీరు అనేది? నే అంటాం కదమ్మా, ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. ఎవడయ్యా వాడు? నా మనవణ్ణి అనాథని వేలు పెట్టి చూపించ మనగాడు వాడు. వాడు నిప్పు లాంటి కుటుంబంలో పుట్టాడయ్యా. వాడెవడనుకుంటున్నా? ఇదిగో ఇదిగో ఈ ఫోటో చూడు. వీడు మా సాంబయ్య తండ్రి పృథ్వీరాజ్, నా బిడ్డ. ఇప్పటికి 25 సంవత్సరాల క్రితం వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేసేవాడు. నిప్పు లాంటి మనిషి. వాడి పేరు చెబితే చాలు నేరస్తులు గడగడలాడిపోయేవాళ్ళు. వాడికి భార్య లీలంటే అమితమైన ప్రేమ. లీలా, 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 లీలా. వస్తున్నానండి. Beautiful. How pretty you are, I say. ఉండి చీర మర్చుకొస్తా. వదిలేవా, ఇదే ఎక్కువ. మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. చీర మార్చు. ఏమిటండి? No please, no please. ఏంటండి మీరు? ఏమండి, నా మాట వినండి. ఏమండి, ఏమిటండి మీరు అసలు పగలు రాత్రి తేడా తెలియకుండా? ఏం చేయమంటావా? ఎంతో మంది ఆడవాళ్ళు కేవలం రాత్రి మాత్రమే అందంగా ఉంటారు. కానీ నీలాంటి వాళ్ళు 100కి1 రాత్రి పగలు కూడా అందంగానే ఉంటారు. నేను ఇప్పుడే స్నానం చేస్తాను. పర్వాలేదండి, ఆ తర్వాత ఇద్దరం కలిసి చేద్దామండి. వన్ మోర్ ఇడ్లీ. ఏమిటండి మీరు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చాలా హుషారుగా ఉన్నారే? అవును, ఈ ఊరు నాకు బాగా నచ్చింది. ఇక్కడ చేతిని పని దొరికింది. అదేంటి? పెద్ద పెద్ద రౌడీలందరూ ఈ ఏరియాలో పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఏ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ 6 నెలలకు మించి ఉండలేదు. అయితే మనం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోదామండి. లీలా, ప్రతి పోలీస్ ఆఫీసరు తన డ్రెస్సుకు మాత్రమే గంజి పట్టించి స్టిఫ్ గా ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ డిఎస్పీ పృథ్వీరాజ్ తన హృదయానికి కూడా గంజి పట్టించి స్టిఫ్ గా ఉంచుకుంటాడు. వినోదాన్ని ఉద్యోగం కోసం ప్రాణాలు అర్పించే భర్త దొరికాడని నా మనసు ఆనందపడినా ప్రాణాపాయం కలగకూడదని నా 5వ తనం నన్ను హెచ్చరిస్తుందండి. పోలీసులకు గుండె ధైర్యం లేకపోతే గుండాలు రాజ్యం వెళ్తారు. డిఎస్పీ పృథ్వీరాజ్ భార్య వేయండి ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదు. ముందు ఫోన్లో మాట్లాడండి. ఓకే. ఎస్, పృథ్వీరాజ్ హియర్. సార్ 518 మాట్లాడుతున్నా సార్. దొంగసారా కాసే పెద్ద ముఠా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇస్ ఇట్?
ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్ట్ సార్. ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఇది సీక్రెట్ ఆపరేషన్. విషయం బయటకు తెలిసిందో నిన్ను మడత పెట్టి సారా బట్టీలో పెడతాను. అండర్స్టాండ్? ఎలా నా డ్రెస్ రెడీ చేయి. ఎవరు మీరు? నీ కళ్ళు కనపట్లేదా? మేము కోయడం కింద లేవా? ఎక్కడేటి పని? ఊర్లో పోక ఊళ్ళో కింద దొరా అదిగో ఆ తోటలో సారా కత్తున్నారంట కదా, తీసుకెళ్దామని వచ్చినాం. సారయ్య ఆ. ఎవరో చెప్పింది మక్కిలు ఎరగొడతా నీ నీ సొమ్మయ్యడా పెరియాళ్ళు ఇంకెరకంపోతే ఏనీ పేసిరా. నీ సొమ్మయ్యరు ఏంది స్వామి నువ్వు కూడా అట్టగంటావు? ఎన్నెలుగా అతను సన్నమా ఉన్నాడని తెలియదా? సారా తాగేవాడి బట్టి ఎక్కడదో తెలియదా? పోయిన కదా అమ్మవారి జాతర ఎక్కడి సరికెట్టుకెళ్ళింది. ఆ ఎన్నడా పొడవరుసుదారే ఆమరే. రే క్యాస్ ఏమైనా అట్టుకొచ్చారా? లేకపోతే మూలికలు కట్టేసి సొరకట్టుకెళ్ళిపోతారా? క్యాష్ అట్టుకొచ్చినా కట్ట అంత క్యాసే? 5 ఏళ్ళు స్వామి పోయోళ్ళంటే అనుకున్నా. రే మీ ఇద్దరు వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ అడుక్కోకండి. అట్టగా సరే అరే నీ 2 పేరు అనుకో. ఈలెత్తనంత భయపడ్డావేటయ్యా? ఏలెందుకు ఇస్తున్నావు దూరా? సరుకు కొనుక్కునే వాళ్ళు వస్తే ఒక ఏళ్ళు ఎత్తాను. ఓహో అట్టగా స్వామి, మరి 2 ఏళ్ళు ఎప్పుడు వేస్తావు? పోలీసు వాళ్ళు వస్తున్నారని తెలపడానికి వేస్తాను. నీ అవ్వ నన్ను బెదరు కొట్టేశారట్రా? ఒరేయ్ మీ కేకలకు పోలీసులు వచ్చేటట్టు. పోలీసులు అంటే గుండెల్లో తడదోరా. మానవండగా ఈ ప్యాంట్ అని పోలీసు వాళ్ళు రారా? ఒరేయ్ మీరు సరికట్టుకెళ్ళండి. నీ ఊరాలు ఒరేయ్ మీరు కూకోండి. అంత 4 వైపులా తెలియచేయండి. అలాగే బాబు. డిఎస్పీ పృథ్వీ గారు వచ్చాడు. వాళ్ళందరినీ నరికి పోగులు పెట్టండి. కమాన్ నేను వేళ ఎక్కించండి. ఏరా మీరీ జిల్లాకి మొగటం లేని మహారాజులు అనుకుంటున్నారు కదూ? విచారణ జరపకుండా మమ్మల్ని అలా కొట్టడం రూల్ కాదు. విచారణ జరిపి మిమ్మల్ని కొడతాను రా. పృథ్వీరాజ్ shut up! నా పేరు ఉచ్చరించావు నీ నాలుకలో నరాలు తెంపేస్తాను. ఇంతవరకు ఏకాంబరం మనుషులను అరెస్ట్ చేసే దమ్మున్న మగాడు ఈ ప్రాంతానికి ఎవడూ రాలేదు. ఇప్పుడు వచ్చాడు రా. ఏకాంబరాన్ని ఎదుర్కోవడం నీ తరం కాదు. మాటకు ముందు ఏకాంబరం ఏకాంబరం అంటున్నావు. ఎవడా వాడు? అంత మగాడా? ఆ మాట నేనలేదండి. ఎవరున్నావు? ఏకాంబరాన్ని ఎవరు అని అడిగిన మొట్టమొదటి వ్యక్తిని మొట్టమొదటిసారి చూశాను. నువ్వేమైనా విఐపివా? నీ గురించి నాకు తెలియడానికి. తమరి ఈ ప్రాంతానికి కొత్త గనక నా గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ నా పేరు చెబితేనే తల్లి కడుపులోంచి పుట్టబోయే పోలీసు బిడ్డ కూడా భయపడదు.
ఆ పేరు చెబితే తల్లి కడుపులో ఉన్న నేరస్తుడు పుట్టడమే మానేస్తాడు. యు అండర్స్టాండ్? పృథ్వీ. సే డిఎస్పి పృథ్వీరాజ్. డిఎస్పి పృథ్వీ. డిఎస్పి సార్, మన ఇద్దరికీ తగువద్దు. ఈ డివిజన్ లో నాకు చాలా పలుకుబడి ఉంది. నన్ను రెచ్చగొట్టకుండా నా మనుష్యుల్ని వదిలేయండి. వదిలేయండి. మిస్టర్ ఏకాంబరం, నేను పాలు తాగే పసిపాపను తీసుకొచ్చి సెల్ల పెట్టలేదు. దొంగ సారాకాస్తున్న నేరస్తుని తీసుకొచ్చి పెట్టాను. యు అండర్స్టాండ్? కావచ్చు మిస్టర్ డిఎస్పి. నేను కనుసైగ చేస్తే నీ పోలీస్ స్టేషన్ తగలబెట్టడానికి 1000 మంది బయట మారణాయుధాలతో నిలబడి ఉన్నారు. అందుగడ ఇన్స్పెక్టర్, బయట ఉన్న మొక్కలో ఎవరు ఏమాత్రం కలాడా చేసినా సరే విట్టని కాల్చులు కాల్చిపోయి 203, 405, 97. Come on, follow me. రైట్. మన పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి దౌర్జన్యం చేయబోయని ఇతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. డిఎస్పి, నిప్పుతో ఆడుకోబోయి చేతులు కాల్చుకుంటావు, జాగ్రత్త. అగ్గిపెట్టికి 2 పక్కలే నిప్పు, కానీ డిఎస్పి పృథ్వీరాజు నిలువెల్లా నిప్పే. నన్ను ముట్టుకున్నావు, నువ్వే కాలి మసి అయిపోతావు. పృథ్వీ, ఆలోచించుకో. నాతో తలపడిన వాడెప్పుడు బ్రతికి బట్టగట్టలేదు. అందుగడ కానిస్టేబుల్స్, పృథ్వీ. నీలాంటి కుక్కలు ఎన్ని మురిగినా ఈ పోలీస్ ఫోర్స్ నేను చేయలేవురా.